భవ్య రామ మందిరంలో బాలరాముడి ప్రతిష్ట కోసం అయోధ్య నగరం అందంగా ముస్తాబైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు ప్రముఖుల సాక్షిగా గర్భగుడిలో రామ్ లల్లా కొలువు తీరబోతున్నారు. ఈ చారిత్రక ఘట్టాన్ని తిలకించడానికి దేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి కాసేపట్లోనే ప్రధాన వేడుక ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఎయిర్పోర్టుకు చేరుకున్నటువంటి ప్రధాని మరి కాసేపట్లో ఆలయం వద్దకు చేరుకోబోతున్నారు. రైట్, మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రాజ్ కుమార్ మనకు అందుబాటులో ఉన్నారు. రాజ్ కుమార్, ప్రధాని ఎన్ని గంటల సమయంలో ఎంతసేపట్లో అక్కడికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది? సో ఇప్పుడే అంటే ప్రధానమంత్రి మోదీ ఇప్పుడే ఎయిర్పోర్ట్కి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. మనకు కాన్వాయ్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ ప్రోటోకాల్స్ కూడా ఇక్కడికి కొన్ని రీచ్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి 9 కిలోమీటర్లు ఉంటుంది. 10 నుంచి 20 నిమిషాల లోపు ఇక్కడికి చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే రామ్ లల్లాలో బాలరాముడి ప్రతిష్టకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు అన్నీ కూడా ప్రారంభమయ్యాయి. 12:29:08 పూర్తి స్థాయిలో బాలరాముడికి సంబంధించినటువంటి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. దానికి సంబంధించి ముందుగా ఏదైతే పూజలు చేస్తారో ప్రాణప్రతిష్ఠకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. మనం చూసుకోవచ్చు. రోడ్లన్నీ కూడా ఇప్పటికే ప్రధానమంత్రి రానుండడంతో మరి కాసేపట్లో రానుండడంతో బ్లాక్ చేశారు. ఒకసారి మన కెమెరామెన్ చూపించేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ నుంచి మరింత క్లోజ్గా విజువల్స్ని మన సాక్షి ప్రేక్షకుల కోసం అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. రామ్ లల్లాకు సంబంధించి రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ఏర్పాటు చేసినటువంటి టెంపుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెంపుల్ చూపిస్తున్నాం. సో మొత్తం పూలమయం అయిపోయింది. సో దాదాపుగా 1000 టన్నుల పూలతో అలంకరించారు. మనం చూడుకోవచ్చు. సో ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ్ అయోధ్య అంటూ మనకు ఆ పూలతో రాసినటువంటి ఆ విజువల్ చూడొచ్చు. ఇక్కడ నుంచే ప్రధానమంత్రి మోడీ, ఈ ఎంట్రన్స్ నుంచే ప్రధానమంత్రి మోడీ లోపలికి వెళ్ళబోతున్నాడు. సో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కాబోతున్నాడు. సో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్ని జరిగాయి. 5.1 అడుగులు ఉన్నటువంటి 150 కేజీల బరువు ఉన్నటువంటి హిమాలయాల్లోంచి ప్రత్యేకంగా తెచ్చినటువంటి ఒక ఏకశీల పైన, ఒక నల్లని ఏకశీల పైన రాముడి రూపాన్ని చెక్కడం జరిగింది. సో రాముడి రూపాన్ని కన్నుల విందుగా ఉండే విధంగా, అంటే బాలరాముడు 5-6 సంవత్సరాలు బాలరాముడు ఎలా ఉంటాడో, సో చిరునవ్వుతో ఉండేటువంటి బాలరాముడి విగ్రహం అది చూడడానికి 1000 కళ్ళు సరిపోవు. సో ఇంకా ఈ విగ్రహానికి సంబంధించినటువంటి విశిష్టతలు చెప్పుకుంటే, సో ఒకవైపు విల్లు ఉంటుంది, ఒకవైపు బాణం ఉంటుంది. బంగారంతో చేసినటువంటి బాణము, విల్లు రెండు కూడా సో రాముడు తన చేతితో పట్టుకొని ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని చూస్తే మాత్రం నిజంగా కన్నులు సరిపోవనుకోవచ్చు. మొత్తం 3 విగ్రహాలని తయారు చేశారు. అందులో సౌత్ ఇండియాకి సంబంధించిన, అంటే మైసూరుకు సంబంధించినటువంటి అరుణ్ యోగరాజ్ తయారు చేసినటువంటి విగ్రహం మూర్తిని దాంట్లో ప్రాణప్రతిష్ఠ కోసం గర్భగుడిలో ఉంచడం జరిగింది. సో ఒక్కొక్క విశిష్టత ఉంది. ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క విధంగా కానుకలు సమర్పించారు. తెలుగు ప్రజలకు సంబంధించినటువంటి మన తెలుగు వ్యక్తి ఒక అతను 13 కేజీల బంగారంతో చేసినటువంటి పాదుకలను ఇస్తే, మనం రామభద్ర కళ్యాణం అంటే శ్రీరాముడి భద్రాచల కళ్యాణంలో చూస్తాము. అక్షింతలకు సంబంధించి అంటే ఒడ్లను ఒలిచి, చేతులతో ఒలిచి నిష్టగా కొద్ది రోజులు ఒలిచిన తర్వాత వాటిని తీసుకొచ్చి అక్షింతల రూపంలో ఇస్తారు. అదేవిధంగా ఈసారి కూడా కొంతమంది భక్తులు చేతులతో ఒలిచినటువంటి తెలుగు భక్తులు ఇవ్వడం జరిగింది. ఇంకోవైపు శంకు చక్రాలను తీసుకొచ్చి ఇస్తుంటారు కొబ్బరి బొండాల పైన. కోనసీమకు సంబంధించినటువంటి ఒక భక్తురాలు కూడా పూర్తి స్థాయిలో శంకు చక్రాలను తీసుకొచ్చి ఇక్కడ సమర్పించడం జరిగింది. సో అందరూ అనుకున్నారు, మనం ఎక్కడి నుంచో ఊళ్ళో నుంచి వస్తాము, ఇక్కడ మనల్ని స్వీకరిస్తారా లేదా, తీర్థ ట్రస్ట్ మన దగ్గర తీసుకొచ్చేటువంటి కానుకలు ఇస్తారా లేదా అనుకున్నటువంటి టెన్షన్లో ఉండి, బట్ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క రామ భక్తుని, ఇక్కడ ఉన్నటువంటి తీర్థక్షేత్ర ట్రస్ట్ పూర్తిగా వాళ్ళని ఆహ్వానిస్తోంది. వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క కానుకని రామునికి చేరే విధంగా కూడా వీళ్ళు ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు సహకరిస్తున్నారు. ఎక్కడ ప్రపంచంలోంచి నలుమూలలోంచి ఎక్కడ భక్తులు వచ్చినా సరే వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఇచ్చేటువంటి కానుకలన్నీ కూడా రాముడికి చేరేటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా చేశారు. అంటే 500 సంవత్సరాల తర్వాత ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది. రామ జన్మభూమిలో రాముడు మరొకసారి తన మహిమల్ని చూపించబోతున్నాడు. రామరాజ్యం ఏర్పాటు చేయబోతున్నాడు. ఇక్కడ నుంచి అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది అనేటువంటి నమ్మకంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్వాములు, నాగ సాధువులు, భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి దృశ్యాల్ని మనం చూస్తున్నాం. సో నిజంగా ఇక్కడ అంటే ఈ దృశ్యాలను మన సాక్షి టీవీలో చూసేటువంటి వాళ్ళకందరికీ కూడా ఎంత దగ్గర అయితే అంత దగ్గర విజువల్ని చూపించేటువంటి ప్రయత్నం మేము మొదటి నుంచి చేస్తున్నాము. అయోధ్యలో కూడా మనం సాక్షికి సంబంధించిన ప్రసారాలని మన భక్తులు, ఇక్కడ ఉన్నటువంటి తెలుగు భక్తులు అందరూ కూడా చూస్తున్నటువంటి విజన్స్ కూడా ప్రచారం చేశాం. సో మొత్తం ఒక అద్భుతమైనటువంటి ఘట్టానికి ఆవిష్కృతం కాబోతోంది. మరికొన్ని గడియల్లో రామునికి సంబంధించినటువంటి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది. ఈశ్వర్.